హాయ్ అండి, దిస్ ఈజ్ లక్ష్మి. ఉదయం టిఫిన్ అంటే చాలా మందికి పూరి దోశ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అది కొద్ది మంది మాత్రమే ఇడ్లీ నచ్చుతారు. అందుకు కారణాలు లేకపోలేదు. మెత్తటి ఇడ్లీ అయితే చప్పరించేయచ్చు, కానీ ఇళ్లలో చేసే ఇడ్లీలు గట్టిగా ఉండడమే అందుకు కారణం. రోడ్డు వెంట బండిపై వేసే ఇడ్లీలు మెత్తగా నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి. చట్నీ కూడా చాలా టేస్టీగా ఉండడంతో 2 ప్లేట్లైన ఈజీగా లాగించేస్తాం. ఇకపై ఇంట్లో కూడా అలాగే చేసేయచ్చు. ఇవాళ రెసిపీ మన ఖచ్చితంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. రెస్టారెంట్లు, హోటల్లో చేసే ఇడ్లీ చాలా బాగుంటాయి. అసలు తిన్నట్టే ఉండవు. నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి. కానీ ఇంట్లో చేసుకునే ఇడ్లీలు ఎందుకు గట్టిగా ఉంటాయి అంటే హోటల్ వాళ్ళకంటూ ఓ లెక్క ఉంటుంది. పక్కా కొలతల ప్రకారం పదార్థాలు వాడడంతో పాటు రుచి కోసం కొన్ని టిప్స్ పాటిస్తుంటారు. తెల్లగా కనిపించాలంటే కాసిన సగ్గుబియ్యం వేసుకుంటే చాలు. మెత్తగా పూరీల్లాగా పొంగాలంటే సోయాబీన్స్ వేసుకోవాలి. ఇక కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. 1 కప్పు మినపగుండ్లు, 1/2 కప్పు సగ్గుబియ్యం, 2.5 కప్పులు ఇడ్లీ రవ్వ, ఉప్పు 1 టీ స్పూను, 1 టేబుల్ స్పూన్ సోయా. ముందుగా మినపగుండ్లు, సగ్గుబియ్యం 4 గంటల పాటు నీళ్ళలో నానబెట్టుకోవాలి. మినపగుండ్లతో పాటు సగ్గుబియ్యం కూడా కలుపుకోవడం వల్ల ఇడ్లీలు తెల్లగా ఉంటాయి. అదేవిధంగా మరో గిన్నెలో ఇడ్లీ రవ్వ, ఉప్పు వేసుకొని నానబెట్టుకోవాలి. ఉప్పు వేసుకోవడం వల్ల రవ్వలోని మన్నాలు పైకి తేలి కనిపిస్తాయి, సులభంగా తొలగిపోతాయి. మరో చిన్న గిన్నెలో 1 టేబుల్ స్పూన్ సోయా నానబెట్టుకోవాలి. సోయా వేసుకోవడం వల్ల ఇడ్లీలు పొంగడంతో పాటు మెత్తగా స్పాంజీగా వస్తాయి. 4 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత మినపగుండ్లు మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. నీళ్లు మరి ఎక్కువ అలాగని తక్కువ కాకుండా చూసుకోవాలి. ఆ తర్వాత పిండి మొత్తం గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ రవ్వ నానబెట్టి నీళ్ళల్లో వంపుకోవాలి. రవ్వ నీళ్లు లేకుండా బాగా చేత్తో పిసికి మినపప్పు మిశ్రమంలో వేసుకోవాలి. రెండింటినీ చక్కగా కలిసేలా చేత్తో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్ లో కాకుండా బయట రాత్రంతా 8 గంటల పాటు నానబెట్టుకుంటే పిండి బుడగలు వస్తుంది. ఈ పిండిని ఉదయాన్నే ఇడ్లీలు వేసుకుంటే సరిపోతుంది. తెల్లని స్పాంజీ లాంటి ఇడ్లీలు రెడీగా మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను ఆశ్చర్యానికి గురి చేస్తాయి. దీనికి సాంబార్ కూడా రెడీ చేసి పెట్టుకోండి. పుదీనా చట్నీ ఇంకా టేస్టీగా ఉంటుంది. ఓకే గైస్, ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీ అయిన మెత్తని దూదులు లాంటి ఇడ్లీలు వేయచ్చు. మీరు కూడా ఈ స్టైల్లో ఇడ్లీలు చేసి చూడండి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.